రాష్ట్రంలో సైకో పాలన అంతానికి తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ విజయ దుందుబు మోగిద్దామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పిలుపునిచ్చారు. ఒంగోలు PAG కన్వెన్షన్ సెంటర్లో తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జనసేన పార్టీ అధికార ప్రతినిధి జడా బాలనాగేంద్ర అధ్యక్షతన జరిగింది. జగనాసుర పాలన అంతానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక్కటయ్యాయని చెప్పారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు ఖాళీగా కూర్చొని తీరా ఎన్నికల సమయంలో ఇళ్ల పట్టాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి అరాచకాలు ఎక్కువయ్యాయని, తెలుగుదేశం పార్టీలో చేరుతుంటే వారిని బెదిరించటం, బ్లాక్మెయిల్కు పాల్పడటం సిగ్గుచేటన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మినీ స్టేడియం, అంబేద్కర్ భవన్ ఆధునీకరణ, పోతురాజు కాలువ పనులు, గొళ్లకమ్మ నుంచి రోజు తాగునీటి కోసం 163 కోట్లు, షాదీఖానా నిర్మాణం, ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో జగన్ రెడ్డి, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి రాక్షస పాలన ముగిసే సమయం దగ్గర పడిందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ధ్వజమెత్తారు. ఒంగోలు అభివృద్ధి కోసం బాలినేని హఠావో, ఒంగోలు బచావో నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. జనసేన, తెలుగుదేశం పార్టీ అన్న భేదం లేకుండా అన్నదమ్ముల్లాగా ఒకే కుటుంబంలా పనిచేసి ఒంగోలులో తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, AMC మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి బండారు మదన్, కార్యనిర్వాహక కార్యదర్శి పాలూరు వెంకటేశ్వర రెడ్డి, కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య, పార్టీ నాయకులు శశికాంత్ భూషణ్, కొల్లిపల్లి సురేష్, టీవీ శ్రీరామమూర్తి, మహిళా ప్రతినిధులు ఆర్ల వెంకటరత్నం, కుసుమకుమారి, బేరం అరుణారెడ్డి, నాలవ నరసమ్మ, జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్ మలగా రమేష్ బాబు, రిటైర్డ్ అడిషనల్ SP సుంకర సాయిబాబా, పార్టీ నాయకులు చనపతి రాంబాబు, చిట్టెం ప్రసాద్, రాయపాటి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనం జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారిని ఆత్మీయంగా సమావేశపరిచి అందరం కూడా ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి ఈ రోజున జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి సమావేశమైనాము. దానిలో భాగంగా ఈ రోజు నుంచి జన సైనికులు అంగబలం, దామచర్ల టీడీపీ అద్దబలంతో జనార్దన్ గారిని 25,000 మెజారిటీతో గెలిపించాలి. దానికి ఈ రోజు నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ముందుకు సాగాలి, కంకణబద్దులై ఉండాలి. బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక చక్కటి కార్యక్రమం చేసుకున్నారు. అలాగే మనలాగా టీడీపీ, జనసేన కలిసి ఉన్నాయి. వారికి తోడు మనకి బీజేపీ కూడా వచ్చింది. మీ అందరికీ తెలిసిన పరిస్థితే రాష్ట్రం ఆర్థిక దివాళా స్థితిలో ఉంది. ఆ దివాళా పథకాన్ని మరి ఎకనామిస్ట్ అనేటువంటి గౌరవనీయులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరలా తిరిగి ఆ పరిస్థితి తీసుకురావడానికి మరి కేంద్రంతో సఖ్యతగా ఉన్న ఉద్దేశంతో మరి బీజేపీ కూడా వారిని కూడా కలవడం, మరి వాళ్ళందరూ కలిసి ముగ్గురు చేసుకోవడం, షేరింగ్ కూడా బాగానే వచ్చింది. కావాలి దామచర్ల జనార్దన్ మనకి ఎమ్మెల్యే గారు కావాలనే ఉద్దేశంతో మీరందరూ దానికి కృషి చేస్తారని చెప్పి నేను నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన నా పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జనసేన, తెలుగుదేశం పార్టీ కలిస్తే గెలుస్తాం అనేటటువంటి ఒక ఇది ప్రచారంలో ఉన్నప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తా ఉంటే ఇది నేను చూస్తే కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదైనా వీడియో తెప్పించుకొని చూసినా ఇక్కడ మిత్ర అనే పరిస్థితి కాదు ఈ మాట కనిపిస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. అంతేకాదు ఆయనకి ఆల్రెడీ సంఘటన అర్థమయ్యి చివరిసారి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి క్యాష్ పోతే ఒక్కసారి ప్యాకెట్ అడుగుతాను, మళ్ళీ నాకు అవకాశం రాదు, శాశ్వతంగా
అంటూ ఉన్నాడు. ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే తిమ్మికపొడి మీద గెలుస్తున్నాడు. 2014 ఇవాళ గుర్తుకొస్తుంది, గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు. ఇవాళ 2024లో కూడా 2 పార్టీలు ఏకమైతే ఈరోజు 3 పార్టీలు ఏకమైనాయి. ఇవాళ ఓటమి తథ్యం వైసీపీకి, బాలన ఇంటికి పోవడం ఖాయం. ఎందుకంటే ఆయన ప్రతిసారి ఎలక్షన్ వచ్చేయడానికి ఎలక్షన్ స్టంట్లు చేస్తుంటాడు. ఈరోజు నగరంలో అన్ని కులాల వరకు విగ్రహాలు కట్టించి ఎలక్షన్ వస్తున్నాను, ఇన్ని రోజులు గుర్తురాదు ఆయనకి, మరి ఇప్పుడే గుర్తుకొస్తున్నాయి. ఎలక్షన్ టైంకి విగ్రహాలు పెట్టడము, పట్టాలు వేయటము. మీరు ఎందుకు ఇలా మోసం చేసి ఇలా గెలుస్తున్నారు? ఈసారి మాత్రం ఒంగోలు ప్రజలు నేను ఓటమి అడుగులేస్తారు. ఓటమి ఖాయం. ఈరోజు రాబో రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. రాబో రోజుల్లో ప్రతి ఒక్కరికి, పేద ప్రజలకి ప్రతి ఒక్కరు అందే విధంగా సంక్షేమ పథకాలు ఉమ్మడి కార్యాచరణ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 45 రోజులు శక్తి వంచన లేకుండా పనిచేసి మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఒంగోలు దామచల జాతరని అఖండ మేజర్ గెలిపించాలని కోరుకుంటూ, చాలా చాలా సంతోషం. అన్ని పండుగలు ఒకసారి వచ్చినట్టుగా ఉంది వాతావరణం చూస్తూ ఉంటే. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతోటి కలిసి ప్రయాణం చేస్తానని చెప్పిన రోజునే తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమైపోయింది. మరలా మనందరికీ తెలుసు, భారతదేశంలో అత్యంత తెలివైనటువంటి రాజకీయ నాయకుడు, అత్యంత సమర్థవంతమైనటువంటి పాలకుడు, ఎక్కడ ఏ రోజు ఏ రాష్ట్రంలో ఏం జరగబోతుందో ముందుగానే ఊహించగలిగేటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే టీడీపీ జనసేనతో కలుస్తుందో మనం రేపు ఎన్నికలలో ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలవబోతున్నాం అనేది అది ఒక ఉదాహరణ. కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఐకమత్యంగా మీ డివిజన్లో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులని, కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సమన్వయం చేసుకోవటం, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జనసేన వాళ్ళని సమన్వయం చేసుకుంటూ మీ స్నేహితులని, మీ బంధువులని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కాబట్టి, జనసేన ఉమ్మడి అభ్యర్థి కాబట్టి దామచల జనార్దన్ గారికి ఓటు రూపంలో మలిచేదానికి మీరందరూ కూడా అన్ని ప్రయత్నాలు బలంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మనం రాజకీయాలు మాట్లాడడానికి చాలా సమావేశాలు జరుగుతాయి. ఎన్నికల సమయం లోపల రాజకీయాలను అప్పుడు మాట్లాడుకుందాం. మనందరం తెలుగుదేశం కానీ ఈ 2 జెండాలు మెల్ల వేసుకోవడమే కాదు, మనసుల్లో మనం ముద్ర వేసుకోవాలి. ఇదే ఐకమత్యం. ఈ ఎన్నికలు ఈ రాష్ట్ర భవిష్యత్తుని, గమనాన్ని మార్చబోయే ఎన్నికలు. అంధకారం వైప, అభివృద్ధి వైప నిర్ణయించుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఉన్నాయి. అట్లాగే ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు అభివృద్ధి ప్రదాతగా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో 2014 నుంచి 19 మధ్య ఒకే ఒక్క టర్మ్లో ఒంగోలు నియోజకవర్గాన్ని రూపురేఖలను మార్చిన వ్యక్తి దామచల జనార్దన్ రావు గారు. 2014 ముందు అభివృద్ధి ఒకవైపు, 14 నుంచి 19 మధ్య జరిగిన అభివృద్ధి ఒక ఎత్తుగా అభివృద్ధి చేసిన వ్యక్తి. పార్టీ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఐకమత్యంతో మనం ఎన్నికల పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మనం కూడా కూటమి విజయానికి మన బూత్ స్థాయిలో కూడా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. ఇన్ని నాళ్ళు కష్టపడ్డాం. ఈసారి అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటల మేరకు అధికారమే లక్ష్యంగా ఈ జగన్ రెడ్డి పాలన ఇక్కడ ఈ ఏదన్నా అడిగితే కేసు, ఏదన్నా నించుంటే కేసు, ఏదన్నా ప్రశ్నిస్తే కేసు. ఇక్కడ ఏంటంటే కేసు సోషల్ మీడియా పోస్ట్ పెడితే నా మీద కూడా కేసు పెట్టారు. నేను అది నా కేసు ఏం కాలేదండి, ఏం కాలే కేసు. అదే ఏం కాలేదు. అందువల్ల ఇంక నుంచి ఏమీ భయపడేదే లేదు. 10 కేసులు కాదు 100 కేసులు పెట్టుకున్నా ఊడిపోయింది ఇక్కడ. ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ఒక కుటుంబంగా ముందుకెళ్ళి విజయానికి పాటుపడదాం. ఈ సమావేశం కోసం ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం కోసం తెలుగుదేశం జనసేన క్యాడర్ డివిజన్ స్థాయిలో గ్రామ స్థాయిలో నుంచి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పైరున్న నాయకుల కన్నా కిందన్న క్యాడరే ఎక్కువగా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి తీవ్రంగా ఉత్సాహంగా ఉన్నారు. దీనికి ఇదే నాంది. ఇక్కడి నుంచి
ఈ సమావేశం అనంతరం నేను నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి, సోదరుడు జనసేన నగరాధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, ప్రతి డివిజన్లో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి డివిజన్ వైజ్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, అందరం కలిసి ముందుకెళ్ళి రేపు పొద్దున దామచర్ల జనార్దన్ గారికి మీరందరూ మేమంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతో అలాగే జనసేన కార్యకర్తలు అంతే విధంగా ఆయన ఇంకా మీరంటేనే కొంత ఎక్కువ ఇష్టంగా ఉంటారు. ఎందుకంటే మేమేదో కొంత మా క్యాడర్ ఏదో హుషారుగా యుద్ధానికి వెళ్ళరని చెప్పి నా ఫీలింగ్లో ఉంటారు. మీరుంటే ఇంకా బలం చేకూరుద్దని చెప్పని ఆయన అనుకుంటూ ఉంటారు. అందరం కలిసి వెళ్ళి రేపు జనార్దన్ గారి గెలుపుకి పూర్తిగా మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. ఎన్నికలు సమీపిస్తున్నాయి. మనం అందరం కూడా ఎంత కష్టపడ్డా ఇక 40 రోజులే మన ముందున్నటువంటి సమయం. ఈ 40 రోజులు కూడా మన బూతుల్లో, మన డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి బూతుల్లో మనందరం కూడా రెండు పార్టీలు కూడా కలిసి గట్టిగా పనిచేసేటటువంటి సందర్భం వచ్చింది. ఇప్పటి వరకు 2019 ఎన్నికల్లో పోటీ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో నా వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా రేపు రాబోయే అధికారంకి వచ్చిన తర్వాత నేను అండగా ఉంటానని ప్రతి ఒక్కళ్ళకు కూడా మాటిస్తున్నాను. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా జనార్దన్ గారు కూడా ప్రతి డివిజన్లో, అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ కార్యకర్తల్ని, జనసేన పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులతో సరిసమానంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు జరగబోయే ఎన్నికలు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు రేపు జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మదమెక్కి కొట్టుకుంటున్నటువంటి ఒక రాక్షసుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి 2024 ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సీట్ల సంఖ్య కాదు, అధికారంలో మనం ఉన్నావా లేదా అనేది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం ఉన్నావా లేదా, మన వాటా ఉందా లేదా అనేది ఆలోచించండి. కాబట్టి మనకున్నటువంటి ఒకటే లక్ష్యం, ఇక్కడ అభ్యర్థిగా మనం బలపరిచినటువంటి దామచర్ల జనార్దన్ గారిని గెలిపించుకునేటటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకున్నాం. ఈ యొక్క ఆత్మీయ సమావేశం తర్వాత ప్రతి వార్డుల్లో, ప్రతి మండలం, ప్రతి గ్రామాల్లో కూడా ఇరువురు కార్యకర్తలను కూడా కలిసి ముందుకు సాగుదాం. అలాగే ఇప్పటి నుంచి మనం కూడా ప్రతి గ్రామంలో కానీ, ప్రతి వార్డులో కానీ ఎక్కడ మన ప్రచారంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ ఏది చేసినా సరే ఇరు పార్టీల నాయకులు, ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఉమ్మడిగా ఉండేటట్టు ప్లాన్ చేస్తే మనకున్నటువంటి పోటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా మన మధ్య గొడవలు పెట్టకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య నేను చూశాను, ఏమి లేని దగ్గర సాక్షి పేపర్లో నా గురించి, జనార్దన్ గారి గురించి అసత్య ప్రచారాలు రాసినాయి. అసలు సాక్షి పేపరు జగన్ పేపరు, అసలు అది కూడా పేపర్గా గుర్తిస్తావా అని నేను అడుగుతున్నాను. నాకు తెలిసి అది బ్రోతల్ పేపర్. సాక్షి అనేది ఒక బ్రోతల్. అలాంటి పేపర్లో రాసేవన్నీ కూడా ప్రజలందరి ముందు కూడా మీరు నిలబెట్టాలి. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి కూడా పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఎవరికి సీట్ వచ్చినా సరే కలిసి పనిచేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే సీటు ముఖ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజో చెప్పారు, నన్ను పిలిచి చెప్పారు, పిలిచి నీకు నీ బాధ్యత నేను తీసుకున్నాను, నువ్వు నా మనిషివి, కాబట్టి నీకు టికెట్ వచ్చినా రాకపోయినా నువ్వు పార్టీని అక్కడ గెలిపించాలి, నువ్వు తెలుగుదేశం పార్టీతో ఉండాలి, నీ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు చెప్పారు. ఎందుకంటే పొత్తుల్లో ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయడం అవసరం. మనకి ఎన్నో అనుభవం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో ఈరోజు మనం పొత్తు పెట్టుకున్నాం. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసమే పొత్తుంది. కాబట్టి ఇరువురు కూడా కలిసి మన కార్యకర్తల్ని కాపాడుకునేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్.
జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, దామచర్ల రియాజ్ గారి నాయకత్వం, కాబోయే ఎమ్మెల్యే దామచర్ల గారు బై బై బల్లనే. ఓసారి మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇద్దరు కూడా ఇప్పుడుండే పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం 5 సంవత్సరాల నుంచి మనం చూసాం. దీన్ని ఒక రాక్షసుని మన యుద్ధంలో ఓడించాలన్నా దానికి అందరం కూడా కలిసి మనం పనిచేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు జనసేన తెలుగుదేశం 2 కలిసి, అదేవిధంగా నిన్నే బీజేపీ కూడా కలిశారు. బీజేపీ 3 పార్టీలతోటి యుద్ధంలోకి ఇంకో 40 రోజుల యుద్ధంలో మనం వెళ్ళిపోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ జగన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పేసి ఈ రాష్ట్రానికి వచ్చారు. వచ్చి ఆ రోజేమో ఎన్నో మాటలు చెప్పాడు. ఎన్నికల ముందు మద్య నిషేధం అన్నాడు, 45 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు, అదేవిధంగా సిపిఎస్ రద్దు అన్నాడు. ఒకరికి కాదు అన్ని హామీలు ఇచ్చాడు. ఆయనకి నోటుకొచ్చిన హామీలు ఇచ్చేసి ఎక్కిన మరుక్షణం పడగట్టం మొదలుపెట్టాడు. గ్రీవెన్స్ హాల్ కాడి నుంచి మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడ నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన ఏ విధంగా ఉంటుందో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. ఈ రోజులకు 5 సంవత్సరాలు ఎన్నికలు రేపు 4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందన్నా కూడా ప్రజలు బయటికి రావడానికి భయపడే పరిస్థితులు ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరు కూడా అదివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. ఏదైనా 1-2 నచ్చకపోతే దాన్ని మార్చుకుంటారు. ఇతను వచ్చిన తర్వాత ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇదివరకు జరిగినాయో దాన్ని అన్నీ కూడా పక్కన పడేశాడు. కానీ ఆయన వచ్చే పథకాలు మాత్రం పేర్లు మార్చి దాన్నే అమలుపరుస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ రాజకీయాన్ని ఎక్కడైతే కడపలో ఉంటుందో దాన్ని రాష్ట్రం అంతా కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దాని కాబట్టి రేపు ఎన్నికల్లో అయినా కూడా, ఓట్ల విషయంలో అయినా, ఏదైనా కూడా పరిస్థితులు, ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. మళ్ళా ఈ రాక్షసుడు కానీ మళ్ళా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అప్పటికే 20 సంవత్సరాలు పోయింది. ఇక మళ్ళా ఎవరు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కూడా ఉండదని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పెద్దలంతా కూడా మాట్లాడుకొని ఈరోజు 3 పార్టీలు కూడా కలిసి ఈరోజు పోటీలోకి జరుగుతున్నాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని ఉన్నా కూడా మనకు కావాల్సింది మంచి ప్రభుత్వం కావాలి, అభివృద్ధి కార్యక్రమాలు కావాలి. ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు మనకు తీసుకొస్తే ఒక్క కంపెనీలు కూడా ఉన్నాయిలా. మన జిల్లాలోనే 25,000 కోట్లతోటి పేపర్ మిల్ ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసి అన్నీ చేశారు. దానికి రెవెన్యూ కూడా మనకి గవర్నమెంట్కి పెరుగుతుంది. అదేవిధంగా 16,000 ఉద్యోగాలు వస్తాయని, మనం చదువుకున్న పిల్లలకు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఎన్నో కంపెనీలు తెస్తే వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు కూడా గుజరాత్కి వెళ్ళిపోయి ఈరోజు అది కూడా లేకుండా చేయటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఎంతోమందిని కూడా ఈరోజు మధ్యలో ఎంతమంది చనిపోయారో మనకు అందరికీ తెలుసు. దాన్ని రైలు ట్రయల్గా వ్యాపారం చేస్తూ, వ్యాపారంలో కూడా ఎవరైనా కూడా బ్రాండ్లు లేకుండా సొంత బ్రాండ్లు పెట్టి ఈరోజు చాలామంది కూడా మద్యం మీద చనిపోవటం కూడా మనం చూసాం. మన రాష్ట్రంలో ఏదైనా మాట్లాడితే అతను కూడా చంపే పరిస్థితి, అతని మీద కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు మనందరం కూడా మనం చూసాం. కాబట్టి ఈ రాక్షస ప్రభుత్వాన్ని మనం చూడాలంటే ప్రతి ఒక్కరం కూడా ఒక కసిగా, ప్రతి ఒక్కరం కూడా ఒక నిర్ణయాలు తీసుకొని కసిగా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఒకటే మేము తెలియజేస్తూ ఉన్నాం, రియాజ్ ఇంతకుముందు నుంచి కూడా మన మిత్రుడే. అదేవిధంగా పార్టీ కూడా మేము ఒక పద్ధతి ప్రకారంగా పోయేవాళ్ళం. జనసేన వాళ్ళకి కూడా పూర్తిగా తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా అయితే మాతోటి ఇదివరకు ఉన్నారో, జనసేన కార్యకర్త ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ ఫోన్ వచ్చినా కూడా మేము అందరం కూడా కలిసి వాళ్ళకు కూడా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రేపు పదవుల్లో అవ్వచ్చు, లేకపోతే రేపు డెవలప్మెంట్లో అవ్వచ్చు, అక్కడ ఉండే ఇష్యూస్ని బట్టి ఏం చేస్తే మన వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకునే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా
మీకు ఈ సందర్భంగా జనసేన వాళ్ళకు కూడా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఉండే అతను కూడా మనం చూసాం. ఇక్కడ ఉండే అతను 5 సార్లు గెలిపించారు. 5 సార్లు గెలిపిస్తే 5 సార్లు కూడా అతను ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలే. ఈరోజు పూర్తిగా ఒంగోలుని ఏం చేశాడని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ప్రతి దగ్గరికి వెళ్ళి నేను పట్టాలు ఇస్తున్నానని చెప్పి తప్పితే 5 సంవత్సరాల్లో ఇది కావాలి ఇది చేశాను ప్రజలకని చెప్పుకునే పరిస్థితిలో ఇక్కడ ఉండే క్యాండిడేట్ లేడని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా. ఒక సబ్ పెట్టాడు, ఎవరు? సైకో జగన్ రెడ్డి. సిద్ధం, దేనికి సిద్ధమో మనకు తెలియదులే, ఆ పేరు ఒకటి పెట్టారు. రేపు జైలుకి వెళ్ళడానికి సిద్ధమా లేకపోతే దేనికి సిద్ధాలో కూడా తెలియకుండా ఒకటి పెట్టాడు. దీనికి మొత్తం దగ్గర 4-5 జిల్లాలు అన్నీ కూడా బ్లాక్ చేశారు రోడ్లు. ఈరోజు విజయవాడ వెళ్ళాలంటే మనం అంటే చీరాలు వెళ్ళి బాపట్ల నుంచి పొన్నూరు మీదుగా అటు వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు అటు నుంచి ఇటు రావాలి అంటే వాళ్ళు మళ్ళా నర్సరాపేట నుంచి మళ్ళా జంక్షన్ నుంచి అటంతా రావాల్సి వస్తుంది. ఈరోజు అనేక మందిని ఈరోజు ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఈనాళ్ళు ఏం ఉరగబెట్టాడో, ఈ 5 ఏళ్ళు ఏం పని చేశాడో, 12 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కటి కూడా రోడ్లు వేయలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అవ్వలేదు, ఏది పని కాకుండా ఈరోజు సభ ఒకటి పెట్టేసి దానికి ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి 5,000 బస్సులు పెట్టి తోలుతా ఈరోజు మామూలు ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పేసి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గుంటూరు అటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మానుకొని రేపు వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు ఊరు మొత్తం తిప్పి పెట్టారు కాబట్టి మీకు కూడా చెప్పాలి కాబట్టి ఇవన్నీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న, ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రాసైనిక కదలి రాసైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక.